దేవుడు మనకిచ్చేటువంటి అవకాశాలని వినియోగించుకోవడంలోనే మన జ్ఞానం ఉంటుంది. దేవుడు అన్ని సాధించి మన చేతికి ఇవ్వడు. సాధించడానికి కావలసిన బలాన్ని, జ్ఞానాన్ని, అనుకూలతని, అవకాశాన్ని ఇస్తాడు. దాన్ని అందిపుచ్చుకొని వినియోగించుకొని సాధించిన వాడు ధన్యుడు. సింపుల్గా చెప్పాలంటే ఈరోజు అదే చెప్పాలనుకున్నాను నేను. భూమి మీద మనకి అసలు ఈ జీవితం ఇవ్వకనే పోవును, కానీ మనకంటూ ఒక జీవితాన్ని దేవుడు ఇచ్చాడు అంటే ఎందుకు ఇచ్చి ఉంటాడు నాకు ఈ జీవితాన్ని అనే ప్రశ్న మనకు రావాలి. ఒకప్పుడు మనం ఉనికిలో లేం, కానీ ఈరోజు ఉనికిలోకి వచ్చాం. మనకు ఊహ తెలిసిన దాకా అసలు మన ఆరంభం ఏందో ఏం తెలియదు. మనకి ఉనికిలోకి వచ్చాం, 4-5 ఏళ్ళకి కాస్త ఊహ తెలిసింది. అక్కడి నుంచి మనుగడ సాగించాం. ఇక మళ్ళీ ఈ ముగింపు దిశగా వెళ్తాం. బాల్య, యవ్వన, కౌమార, వృద్ధాప్య రౌండ్. బాల్యం, యవన దశ, కౌమార దశ, వృద్ధాప్య దశ. ఈ 4 దశల్లో ఒకటి దాటుకుంటూ చివరికి వచ్చేసి ఎండింగ్ పాయింట్ మళ్ళా ఈ బాలుడు ముసలాడు పక్క పక్కనే ఉంటారు అన్నమాట. అంటే ఒక 70-80 సంవత్సరాలు లేదా 90, ఇంకా బలం ఉంటే ఒక 100 ఏళ్ళు. నాకంటూ ఈ జీవితం ఎందుకు వచ్చింది, అసలు నేను ఎందుకు వచ్చాను ఈ ఉనికిలోకి? కొంతమంది అంటారు దేవుడు నన్ను పుట్టించకపోతే బాగుండు కదా. ఏబు తాను పడుతున్న కష్టాలను బట్టి ఏబు అనుకున్నాడు, నేను పుట్టినరోజు శపించబడాలి అన్నాడు. నీకు కుమారుడు పుట్టాడని ప్రజలు ప్రశంసించిన రోజు శపించబడాలి అంటే ఏంటి? విరక్తి చెందాడు. అసలు నేను ఎందుకు పుట్టాలి? దేవుడా నన్ను ఎందుకు పుట్టించావు? నాకు ఈ బాధలేంది, నాకు ఈ మానసిక క్షోభ ఏంది, నాకు ఈ శారీరక శ్రమ ఏంది, నాకు నష్టాలేంది, కష్టాలేంది, ఈ కలతలేంది, ఏంది నాకు ఇదేంది అని పాపం తను మంచిగా బ్రతికాడు, నీతిగా బ్రతికాడు, ఇతరులకు అభ్యంతరకరం కాకుండా ఆశీర్వాదకరంగానే బ్రతికాడు. కానీ శ్రమల కొలిమిలో నలిగాడు. ఆ విరక్తిలో కొన్ని మాటలు అన్నాడు దేవుణ్ణి. అలా అన్న మాటల్లో ఇది కూడా ఉంది, నేను పుట్టినరోజు శపించబడాలి అన్నాడు. అంటే అసలు నా జన్మే దుఃఖకరమైన జన్మ, అసలు నేను పుట్టకపోయి ఉంటే బాగుండు అనుకున్నాడు. అంటే తను ఎదుర్కొన్నటువంటి శ్రమల్ని బట్టి విరక్తిలో పలికిన మాటలవి. ఇప్పుడు మనకు కూడా కొన్నిసార్లు ఎదురయ్యేటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులను బట్టి అలాంటి మాటలు వస్తుంటాయి. నా జన్మ ఎందుకు, అసలు నేను ఎందుకు అని. కానీ సృష్టికర్త అయిన దేవుడు నీకు ఒక జన్మనిచ్చి, ఒక రూపాన్నిచ్చి, ఒక ఆయుష్కాలాన్ని ఇచ్చి నిన్నంటూ భూమి మీదకి పంపాడు అంటే, ఉనికిలో లేని నిన్ను ఉనికిలోకి తీసుకొచ్చి నీకంటూ జీవితాన్ని ఇచ్చి లైన్లో దించాడు అంటే నీకేదో శాశ్వత ప్రయోజనం అనుకూరేదానికి ఒక అవకాశాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు ఈ జీవితకాలంలో. హల్లెలూయా. ఆయన కొరకు వాడబట్టానికి, ఆయన చిత్తం నెరవేర్చడానికి నిన్ను రూపించుకొని ఆయన కొరకు ఫలించడానికి నీకు ఒక అవకాశం ఇచ్చాడు. ఆ ఇచ్చిన అవకాశమే ఈ జీవితం. సోదరులారా, 100 జన్మలు లేవు, ఒక్కటే జన్మ. 100 జీవితాలు లేవు, ఒకటే జీవితం. చెప్పండి. 100 జన్మలు లేవు, 100 జీవితాలు లేవు,
ఈ ఉన్న ఒకే జీవితం, ఒకే జన్మ, తర్వాత అవకాశం లేదు. ఇవ్వబడినటువంటి ఈ చిన్న జీవితం, ఈ చిన్న అవకాశం ఎలా ఉపయోగించుకుంటున్నాం, సద్వినియోగం చేసుకుంటున్నావా, దుర్వినియోగం చేసుకుంటున్నావా అన్నది మనకే. ఆయన ఇచ్చాడు, చూస్తూ ఉంటాడు. దాన్ని ఎలా వినియోగించుకుంటావు నీ ఇష్టం. ఏలియా దగ్గర ఎలీషాకి శిష్యత్వానికి అవకాశం ఇవ్వబడింది. ఎలీషా దగ్గర గెహజీకి కూడా శిష్యత్వానికి అవకాశం ఇవ్వబడింది. ఒకడు సద్వినియోగం చేసుకున్నాడు, ఒకడు దుర్వినియోగం చేసుకున్నాడు. బైబిల్లో ఇలాంటి పాఠాలు చాలా ఉన్నాయి. మళ్ళీ చెప్పేదా? ఏలియా ప్రవక్త, అగ్ని ప్రవక్త. అలాంటోడి దగ్గర శిష్యరికం చేసే భాగ్యం ఎలీషాకి దేవుడు అవకాశంలాగా ఇచ్చాడు. ఎలీషా తక్కువడు కాదు. ఏలియా 7 చేస్తే ఎలీషా 14 చేసినోడు. అలాంటి ఎలీషా దగ్గర శిష్యత్వానికి గెహజీకి అవకాశం వచ్చింది. సామాన్యమా ఎలీషా దగ్గర ఒకడు ఉండటం? ఎలీషా దగ్గర ఒకడు పరిచర్య చేయటం అవకాశం అంత తేలిక దొరికిద్దా? కానీ గెహజీకి అవకాశం ఇవ్వబడింది. ఏలియా దగ్గర శిష్యుడుగా ఎలీషా, ఎలీషా దగ్గర శిష్యుడుగా గెహజీ. ఈ ఇద్దరి జీవితాన్ని మనం పరిగణలో తీసుకుంటే, ఒకడు తనకి ఇవ్వబడిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సఫలత పొందాడు, గురువును మించిన శిష్యుడు అనిపించుకున్నాడు. ఒకడేమో పాపం ఆశ బాగానే ఉంది, వినియోగించుకుందామని అందుబాటులోకి వచ్చాడు, కానీ సగంలోనే ఆశించకూడని వాటిని ఆశించి దారి మళ్ళాడు. అందుకే అతని జీవితం కొంతమందికి, బుద్ధిహీనులకి, భక్తిహీనులకు ఒక గుణపాఠం లాగా మారిపోయింది. ఒకటి జీవితం భక్తులకు మాదిరి అయితే మరొకటి జీవితం భక్తులకు మాదిరి అయితే, భక్తులు అనుసరించడానికి అనుకూలత అయితే, మరొకటి జీవితం భక్తులకు ఒక గుణపాఠంగా ఉంది. స్తోత్రం ప్రభుకి. గట్టిగా చెప్తారా? ఇప్పుడు గెహజీని లోకాకర్షణ వైపు మళ్ళించింది దేవుడా? నో. ఎలీషాని బలవంతం పెట్టి ఏలియా కిందకి ఆ పరిచర్య కొరకు బలవంతంగా నెట్టేసింది దేవుడా? నో. బాబు, దేవుడు పిలుస్తున్నాడు అన్నాడు ఏలియా పోయి. చూస్తారా ఒకసారి ఆ వచనం? చూడండి ఒకసారి. 19వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 19వ వచనం చూడు, వరుసగా చదువు. ఏలియా అచ్చటి నుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడిను. అతడు తన మందిరమున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నుచుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా, అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్కు ఏలియాకు ప్రత్యక్షమైంది. షాపాతు కుమారుడైన ఎలీషాను నీ తరువాత ప్రవక్తగా ప్రతిష్ఠ చేయమని. ఆ వాక్కు ప్రకారం ఎలీషా ఉన్న దగ్గరకు వచ్చాడు. ఎలీషా 11 మంది మీద నాయకుడిగా ఉండి 12వ అరక తాను దున్నుతున్నాడు. ఆ మాట ఉంది అక్కడ, చదువు. దున్నించుచు అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. అదుగో, అంటే 11 మంది వర్క్ చేస్తున్నారు, వాళ్ళ మీద ఉన్నాడు, వాళ్ళ చేత వర్క్ చేయించుచు ఈయన కూడా చేస్తున్నాడు. అలాంటి ఎలీషా దగ్గరికి ఈయన చేరబోయి ఆ దుప్పట వేసాడు. మ్యాటర్ అర్థమైంది. దుప్పట వేసినాడు ఎవరు? ప్రవక్త అని ఒకరిని గుర్తించడానికి అప్పట్లో కొన్ని సింబల్స్ ఉన్నాయన్నమాట, కొన్ని గుర్తులు ఉన్నాయి. వాటిలో ఒకటి గొంగళి దుప్పటి కప్పుకున్న ముసలివాడు ఒకడు పైకి వచ్చుట నేను చూచుచున్నాను అన్నది కర్ణపిశాచి గల స్త్రీ సమూయేలుని గురించి మాట్లాడేటప్పుడు.
ప్రవక్త గొంగళి దుప్పటిని మెయింటైన్ చేసేవాడు. నడికట్టు, చేతికర్ర, దుప్పటి, ఇక అయ్యే వాళ్ళ ఆస్తి, ఇంకేముండదు. ఇక ఆభరణాలు, అలంకరణలు ఎక్సెట్రా అవన్నీ పట్టించుకోవాలి. ఈరోజు ఎక్కడ ఉంటారు, రేపు ఇంకో చోటు ఉంటారు, తర్వాత ఇంకో చోటు ఉంటారు. ఎక్కడ ఉంటారు, ఎక్కడ తిరుగుతారు, ఎక్కడ తింటారు, ఎక్కడ పండుకుంటారో తెలియనట్లు ఉంటారు ప్రవక్తలు. అలాంటి మరుగైపోయేటువంటి వ్యక్తులంగా ఉంటే మన ద్వారా కూడా దేవుడు ప్రవక్తల ద్వారా జరిగించిన గొప్ప కార్యాలన్నీ జరిగించగలడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి. ఒక రోగిని ఇక్కడ బాగు చేశాడు అనుకో అపోస్తలుడు, ఆడున్నాడు, ఇంకా అక్కడే ఉన్నాడు అనుకో, భారీ కూటం అయిపోద్ది ఆడ. జస్ట్ ఒక అద్భుతం జరిగింది, అక్కడ దేవుడు కార్యం చేశాడంటే ఇంక అక్కడ ఉన్నాడు, వెళ్ళిపోతాడు పక్కకి. మళ్ళీ ఇంకో చోట కార్యం జరిగింది, అక్కడ ఉన్నాడు, వెళ్ళిపోతాడు పక్కకి. సాధు సుందర్ సింగ్ గారి గురించి చదివినా అంతే ఉంటుంది. ఆ ఊరు పోతాడు, అక్కడ ఒక కార్యం జరిగింది, అక్కడ ఉండడు, ఇంకొక ఊరు పోతాడు. అక్కడ ఒక కార్యం జరిగింది, అక్కడ ఉండడు, ఇంకొక ఊరు పోతాడు. అసిసి వాసియకు ఫ్రాన్సిస్ గారి జీవితం చదివింది అంతే ఉంటుంది. ఎక్కడ వాళ్ళు ఒక దగ్గర నిలబడి ఈ కార్యాలు వరుసగా వచ్చిన వాళ్ళందరికీ చేసినట్టు ఉండదు. అద్భుతం అంటేనే అప్పుడప్పుడు జరిగేది, అరుదుగా జరిగేది అని అర్థం. అర్థమైందా? ఇట్లాంటి కూటం పెట్టి ఇక కూర్చొని ఆదివారం పూట రండి, వరుసగా రండి, మీకు ఎందుకు మొత్తానికి అద్భుతాలే అన్నాను అనుకో, ఇంక చివరికి అద్భుతం కాదు అది. అద్భుతం అంటేనే అరుదుగా జరుగునది. ప్రైజ్ ద లార్డ్. అట్లా టచ్ చేసేవాళ్ళు దేవుడు కార్యం జరిగితే ఇంక జంపు ఆడుండరు. ఉన్నారనుకో ఇక భజన బృందం వచ్చేస్తారు. దేవుడిని పక్కన పెట్టి అయ్యగారికి భజన చేయటం ఎక్కువైపోయింది. అందుకే భక్తులు దేవుని కార్యాలు వాళ్ళ ద్వారా జరిగినప్పుడు వాళ్ళు అక్కడ ఉండాల. తమను తాము మరుగు చేసుకుని కార్యం చేసిన దేవునికి మహిమ చెల్లించి పక్కకి వెళ్ళిపోయారు. ఇది చాలా 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 ముఖ్యం. ఇలాంటి మనసు కలిగి దేవుని ముందున్న బిడ్డల్ని ఎవరినైనా దేవుడు వాడుకొని కార్యాలు చెయ్యగలడు. కానీ కొంచెం కార్యం జరిగిందంటే డబ్బా ఎక్కువ. నేను చేస్తే అట్లా, నేను ప్రార్థన చేస్తే అసలు మామూలుగా జరగదు, నేను ప్రార్థన చేస్తే ఇట్లా జరిగింది. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం ఎవరికన్నా కార్యం జరిగితే 10 ఏళ్ల తర్వాత కూడా చెబుతూనే ఉంటారు, అసలు నేను చేస్తే ఇట్లా జరిగింది తెలుసా, నా ప్రార్థన అసలు ఏందనుకుంటున్నారని. ఏదో ఒకటి చేస్తే నేను ఇంతలావని మిడిచి పడుతున్నారు, ఈ వ్యక్తిని ఏదన్నా కాస్త ఒక సంవత్సరం పాటు వాడుకుంటే అసలు ఈ మనిషి ఇంక నేల మీద కనపడరని, వద్దులే నీకు అసలు ఎగస్టాలు ఎక్కువ అని కూర్చోబెడతాడు అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అట్లా కాకుండా మనల్ని మనం మరుగు చేసుకొని దేవుని మహిమనే వెతుక్కుంటూ వెళ్ళేటట్లయితే, నిజంగా హృదయంలో అలాంటి కాంక్ష ఉండి మన ప్రార్థన విని దేవుడిచ్చిన జవాబులను బట్టి దేవునికే మహిమ చెల్లించి మనకు మహిమ రాకుండా తప్పించుకునే మనసు మనకుంటే తప్పకుండా మనందరి ప్రార్థన వింటాడు. మనం ముట్టిన వారిని స్వస్థపరుస్తాడు. మనం ఎవరి కోసం రిక్వెస్ట్ చేస్తామో వాళ్ళ పట్ల దేవుడు కార్యం చేస్తాడు. కొన్ని సంవత్సరాలైనా కూడా ఒక్కొక్కడు లోపడ్డు చెబుతుంటే, ఇట్లా కాదు ఇట్లా చేయ అంటే, కాదన్నా మామూలుగా అది అరే బాబు నేను చెప్పింది కాదన్నా ఈ విషయం కూడా ఏనండి, నేను చెప్పింది ఏరా నాయనా, కాదన్నా ఇది మీకు మామూలుగా. ఎలీషా దగ్గర లేదు అట్లా. ఇది చేయాలా అంటే ఓకే బాయ్, నేను పిలుస్తున్నాడు దేవుడు, ఓకే. మరి ఈ సెలవా, ఈ అమ్మ నాన్నకు బాధ్యత ఉంది, ఒక చిన్న పని చేసి వచ్చేది, ఓకే. ఎవరిని దేవుడు బలవంత పెట్టడం, బలవంతంగా తాళ్ళేసి లాగి కట్టి ఈడ్చుకుపోడు. ఛాన్స్ ఉంది చూస్తావా అంటాడు, అవకాశం ఇస్తున్నా వినియోగించుకుంటావా అంటాడు. చురుగ్గా ఉంటే ఏం లేదు, నిద్రమోహం వేసుకొని చూద్దాంలే చేద్దాంలే అన్నట్టుగా ఉంటే నీ బతుకు అంతే, నా బతుకు అంతే, ఎవడదేనంతే. అర్థమవుతుందని చెప్పేది. ఎలీషాకి అవకాశం చిక్కిందే తడవు, ఇక మళ్ళా తిరిగి రావడానికి కూడా అవకాశం లేకుండా అన్ని మార్గాలు బంధించి ఇక దేవుడే, ఇక ఆయనే సమస్తం అన్నట్టు పరిగెత్తాడు, ఇక వెనకడుగు లేదు. కొంతమంది మళ్ళా పక్కన దారులు పెట్టుకొని వెళ్తుంటారు. దేవుడు నిన్ను సంపూర్ణంగా ఆయన పని కొరకు పిలిస్తే సంపూర్ణంగానే రావాలి. లేదు పౌల్లాగా ఉపాధి నీ సొంతంగా చేసుకుంటూ
నువ్వు పరిచర్య చేయమని చెప్పాడని ఆ విధంగా నిన్ను ప్రేరేపించాడు అనుకో, అలానే వెళ్ళాలి. లేదు, అయిపోయింది, ఇప్పటిదాకా కష్టపడ్డావు, పోషించబడ్డావు, అయిపోయింది, ఇప్పుడు నీకు పరిచర్య ఇచ్చాను, పరిచర్య ముందుకెళ్తుంది, ఇక దాన్ని వదిలేయి, కంప్లీట్గా ఇక నా చేతికి అందుబాటులోకి రా అని చెప్పినప్పుడు ఇక మళ్ళీ ఏ దారిలో పెట్టుకోకూడదు. వదిలేయి అంటే వదిలేయాలి. అది చేస్తూనే వెంబడించంటే చేస్తూనే వెంబడించాలి. వ్యక్తిగతంగా దేవుడు నీకు ఇచ్చే అనుకూలతను బట్టి నువ్వు లోబడాలి. దేవుడు ఒకటి చెబితే మనం ఒకటి చేయకూడదు. కొంతమంది అట్లా ఆ టైపు చేస్తుంటారు అన్నమాట. వెళ్దాం, పరిచర్యకి వెళ్దాం, అంతా లైన్గా ఉంటే చూద్దాం, బిడిసిందనుకో వచ్చి మన పని మనం చేసుకుందాం. వచ్చి మన పని మనం చేసుకోవడానికి ముందు లైన్ క్లియర్గా పెట్టుకోవాలి. అంటే ఎడ్లను అట్లానే పెట్టుకోవాలి, కాడిని అంతే పెట్టుకోవాలి, దున్ని అరకను కూడా మొత్తం సేవ్ చేసి జాగ్రత్త చేసుకోవాలి. అక్కడ వర్కౌట్ కాలేదనుకో వచ్చి జ్వరపడదాం. మళ్ళా తిరిగి రావడానికి దారి కూడా లేకుండా మొత్తం వైనం చేసిపోయాడు. సంపూర్ణ సమర్పణకి అదొక నిర్వచనం, అదొక సాక్ష్యం. ప్రభువుకు స్తోత్రం, హల్లెలూయా. ఇక చావరేవాడే తేల్చుకోవాలి, దేవుడితోనే తేల్చుకోవాలి. ఇక తనకివ్వబడిన అవకాశాన్ని అద్భుతంగా వినియోగించుకొని ధన్య చరితుడయ్యాడు ఎలీషా. ఇక ఆ రోజు ఫాలో అవటం మొదలుపెట్టి తన నాయకుడు ఆరోహణమైన దాకా వదల్లా. ఏం పట్టుబట్టాడో చూడండి. చివరికి నాయకుడు అన్నాడు, ఎలీషా, దేవుడు నన్ను గిల్గాలకు పొమ్మంటున్నాడు, నువ్వు ఇక్కడ ఉండి నేను ఆడికి పోతా. యెహోవా జీవంతోడు, నీ జీవంతోడు, నిన్ను వదలను. ఎలీషా, నన్ను బేతేలు పొమ్మంటున్నాడా, నువ్వు ఎడుండు, నన్ను ఇంకో చోట పొమ్మంటున్నాడు, ఎరికో పొమ్మంటున్నాడు, బేతేలు పొమ్మంటున్నాడు, యోర్దాను పొమ్మంటున్నాడు, ఆడకు పొమ్మంటున్నాడు. 4 సార్లు ఆపాలని చూశాడు ఎలీషాని. నిన్ను వదలను, నిన్ను వదిలిపెట్టి నువ్వు ఆరోహణమై వెళ్ళిపోతుంటే నిన్ను వదిలిపెట్టి నిద్రపోవటానికి అయ్యింది. నిన్ను అన్ని వదిలిపెట్టి సేవకు వచ్చింది. నిన్ను విడవనని చివరికి అగ్నియు రథములను కనబడి వారిద్దరిని వేరు చేసిందాకా వదల్లా. అంటే ఎవరు చేశారో తెలుసా? చివరికి ఎవరు వాళ్ళిద్దరినీ కలిపాడో ఆయనే పని కట్టుకొని విడగొట్టిందాకా వదల్లా. అది మొండితనం. చెల్లె అదే చెల్లె, వాళ్ళిద్దరూ దేవుని చేత ఐక్యపరచబడ్డారు. తిరిగి దేవుడే వాళ్ళని మళ్ళా విడగొట్టిందాకా ఎలీషా పట్టుదల్లా. చివరికి అనుకున్నది సాధించాడు. మొట్టమొదట ఏ దుప్పటైతే ఎలీషా మీద పడిందో అదే దుప్పటి ఏలియా ఆరోహణం అయిన తర్వాత వచ్చి ఎలీషా మీద పడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. మొదట పట్టిన పట్టు కడదాకా వదల్లా, మొదట పడ్డ దుప్పటి చివర మళ్ళీ తన మీదకి వచ్చిందాకా పట్టొదల్లా. ఇది ఎలీషా జీవితంలో పాఠం. దేవుడిచ్చిన అవకాశాన్ని అద్భుతంగా వినియోగించుకొని కొన్ని అధ్యాయాలు బైబిల్లో సంపాదించుకున్నాడు.